మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్, యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 3 నెలలలో ఎన్నికలు రాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రెండుసార్లు జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ డిపాజిట్లు కూడా కోల్పోయింది. 2014 ఎన్నికలకు ముందు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్ర విభజన జరగటంతో ఏపీలో కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. పార్లమెంట్ సాక్షిగా విభజన చట్టంలో ఇచ్చిన హామీల విషయంలో కీలకమైంది ప్రత్యేక హోదా. దాదాపు 10 సంవత్సరాలు పాటు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని విభజన చట్టంలో పొందుపరచడం జరిగింది. కానీ ఏపీకి ఇప్పటివరకు ప్రత్యేక హోదా కేటాయించలేదు. ఇదిలా ఉండగా ఇటీవల ఏపీలో కాంగ్రెస్ మెల్లమెల్లగా మళ్లీ పుంజుకుంటుంది. ఈ ఏడాది జనవరి స్టార్టింగ్ లో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడంతో ఆమెకు ఏపీ పార్టీ బాధ్యతలను అప్పగిస్తారని ప్రచారం జరుగుతుంది. పరిస్థితి ఇలా ఉండగా ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జి మాణిక్యం ఠాగూర్ ఏపీ ప్రత్యేక హోదా విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ ప్రధానిగా ఉన్నంతకాలం ఏపీకి ప్రత్యేక హోదా రాదని అన్నారు. అంతేకాదు రాష్ట్రానికి ఇతర ప్రాజెక్టులు కూడా ఇవ్వరని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే విభజన హామీలు నెరవేరుతాయని, ఏపీకి రావలసిన నిధులు అన్ని వస్తాయని పేర్కొన్నారు. వైసీపీ పార్టీకి చెందిన ఎంపీలు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఇదే సమయంలో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ లోకి అనేక చేరికలు ఉంటాయని మాణిక్యం ఠాగూర్ వ్యాఖ్యానించడం జరిగింది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.